తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే స్పీడప్ చేసిందండి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు లాగా కాకుండా స్మార్ట్ కార్డు అంటే ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని డిజైన్లను అయితే పరిశీలిస్తూ ఉంది. ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులో ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి గారి బొమ్మ, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ, మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేట్టుగాను ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల ఫోటో అయితే ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఏటీఎం సైజులో ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో పెట్టినట్లయితే అది చిన్నది అవుతుందేమో, ఇక్కడ సరిపోదేమో అని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో లేకపోయినా కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, జెండర్ ఉండేలాగా అయితే ఉంటుందని అధికారులు చెప్తున్నారండి. అలాగే ఈ కార్డు వెనుక వైపు ఈ లబ్ధిదారుల అడ్రస్, అలాగే రేషన్ షాప్ నెంబరు, ఇతర వివరాలు ఉండేట్టుగాను ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. తమిళనాడు, కేరళలో ఈ విధమైనటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని, అదే విధంగా ఇక్కడ కూడా పంపిణీ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, అంటే రేషన్ షాపులకు వెళ్ళినప్పుడు ఆధార్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటేనే రేషన్ అనేది వస్తుంది. ప్రతి లబ్ధిదారుడు రేషన్ షాప్ లో ఫింగర్ ప్రింట్ వేయాలి. ఒకసారి ఫింగర్స్ పడిపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తి మళ్ళీ ఫింగర్స్ ప్రింట్ వేయడం, రేషన్ షాప్ లో అధిక సమయం వీటికే పోతూ ఉండడంతో ఎక్కడైనా సరే లబ్ధిదారులు వేలిముద్రలు పడనట్లయితే ఈ చిప్పుతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును స్వైపింగ్ మిషన్ లో స్వైప్ చేసి ఈ మేరకు ఐడెంటిఫికేషన్ చేసుకుని లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇచ్చే విధంగాను, రేషన్ పంపిణీ చేసే సమయంలో సమయాన్ని వీలైనంత తక్కువగా ఆదా చేసుకునే విధంగాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకొస్తుంది. ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి 90 లక్షలకు పైచిలకు రేషన్ కార్డుదారులందరికీ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వచ్చే నెల మార్చి మొదటి వారం నుంచి ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది జరుగుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఈ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డు అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిని అయితే ప్రింట్ చేసి లబ్ధిదారులందరికీ వచ్చే నెలలో పంపిణీ చేయనుందండి. మొత్తంగా 1 కోటి మందికి రాష్ట్రంలో ఈ స్మార్ట్ కార్డులను అయితే ఇస్తుంది. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తో కలిగి ఉన్న ఈ స్మార్ట్ రేషన్ కార్డు కుటుంబంలోని మహిళ పేరుతోనే ప్రభుత్వం అయితే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కొత్త రేషన్ కార్డులను త్వరగా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు డిజైన్లను కూడా పరిశీలిస్తూ డిజైన్లకు ప్రింట్ చేసేందుకు కూడా అనుమతులు అయితే ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుదారులతో పాటు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులో అడ్రస్లు, పిల్లల పేర్లు చేర్పు మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.